హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు కూడా సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. నిఫ్టీ 218 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 983 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. స్టాక్ స్టాటిస్టిక్స్ చూస్తే టోటల్ 2937 స్టాక్స్ ట్రేడ్ అయితే దాంట్లో అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ మాత్రం 384 మాత్రమే. డిక్లైన్ లో ఉన్నాయి 2490. సో మాక్సిమం స్టాక్స్ మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ప్రైస్ వైజ్ గా ప్రైస్ గెయినర్స్ చూస్తే ట్రెండ్ టాప్ లో ఉంది. తర్వాత M&M, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్. ఈ 5 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే నెగటివ్ లో ఉన్న స్టాక్స్ లో స్ట్రాంగ్ నెగటివ్ ఉన్నది. మోర్ దెన్ 4% డౌన్ అయిన స్టాక్ అదానీ పోర్ట్స్, దాని తర్వాత BEL, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, NTPC ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీకి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఒకటి మనకి టెక్నికల్ గా ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. ఇది కాకపోతే ఇక్కడ ఉన్న క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ చూస్తే వీక్నెస్ గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గా ఇది ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా, బట్ డిమాండ్ ఏరియా దగ్గర మాత్రం ఒక బుల్లిష్ ఫార్మేషన్ రాలేదు. మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది, కానీ అది రాలేదు. మోర్ ఓవర్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు మనం. ఈ లో లెవెల్ ఈ రోజు లోనే ఇమీడియట్ సపోర్ట్. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే, ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా చాలా వీక్నెస్ ఉండొచ్చు. కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గర రావచ్చు. 24,055 అండ్ 23,890. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా మాత్రం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ చాలా దూరంలో ఉంది, 25,610. ఈ కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీ వస్తే అది సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,000 దగ్గరే ఉంది. ఇప్పుడు 24,795 దగ్గర క్లోజ్ అయింది. 25,000 నుంచి 25,045 ఒక 45 పాయింట్ జోన్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ 25,150 ఇది కూడా రెసిస్టెన్స్ పాయింటే. అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ లెవెల్ 25,372. ఈ లెవెల్స్ లో ఎక్కడైనా సరే ఒక నెగటివ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం అగైన్ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి ఈ ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇక్కడ టెక్నికల్ గా సపోర్ట్ ఉన్నా కానీ అది ఈ రోజు సపోర్ట్ తీసుకోలేదు. ఒక దశలో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక 500-600 పాయింట్స్ పైకి వెళ్ళినా కానీ ఇమీడియట్ గా కొలాప్స్ అయిపోయింది. 15-20 మినిట్స్ లోనే ఆ రికవరీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంట్రాడేలో కొంత రికవరీ వచ్చినా కానీ అది సస్టైన్ కాలేదు. అరౌండ్ 50,600 ఆ ప్రాంతంలో రికవరీ వచ్చి 51,200 వరకు వెళ్ళింది. కానీ నెక్స్ట్ 15 మినిట్స్ లోనే ఆ రికవరీ మొత్తం కొలాప్స్ అయింది. అంటే ఎక్కడైతే ఒక చిన్న ర్యాలీ వస్తుందో అది అగైన్ సెల్లింగ్ లాగానే మనకి ఫామ్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు 49,800, దాని తర్వాత 49,650. ఈ రెండు కొంచెం క్రూషియల్ లెవెల్స్ లాగానే ఉంటాయి. వీటిని బ్రేక్ అయితే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేయొచ్చు. అది 49,160 దగ్గర ఉంది. సో అల్టిమేట్లీ 49,160 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఎనీ ర్యాలీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీనే. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మనకి 5585 ఆల్రెడీ క్రాస్ అయ్యి కిందకి వచ్చింది. సో ఇక్కడ మనకి కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మళ్ళీ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. అరౌండ్ 51,385 ఆర్ 51,500 లెవెల్స్కి వస్తే మాత్రం అగైన్ కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా 51,550 దగ్గర ఉంది. సో దానికన్నా కింద క్లోజ్ అయింది. వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. ర్యాలీస్ అన్ని కూడా మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఫైనల్ గా ఏదైనా షార్ట్ పొజిషన్స్ ని రికవరీ చేసుకోవడానికి ఆర్ షార్ట్ పొజిషన్స్ ని మనం ప్రాఫిట్ కింద మార్చుకోవాలంటే మాత్రం 49,800 నుంచి 49,650 జోన్ లో ఒక రికవరీ ఉండొచ్చు. చిన్నగా పుల్ బ్యాక్ రావచ్చు. కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో చాలా స్టాక్స్ మనకి స్పెషల్ గా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్ BEL కావచ్చు, లేకపోతే IRFC, REC ఇట్లాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా
బాగా డౌన్ టిక్ జరుగుతూ ఉంది. వీటిల్లో చాలా వరకు మనం ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఆ స్టాక్స్కి మనం కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్ఈసి స్టాక్కి చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ప్యాటర్న్ వైజ్గా చాలా వీక్గా ఉంది, కంటిన్యూస్గా ఫాలో అవుతానే ఉంది. ఏదైనా ర్యాలీ వచ్చినా కానీ ఇక్కడ ఈ ర్యాలీ ఎందుకు రిజెక్ట్ అయిందంటే 2 రీజన్స్. ఒకటి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇదే ప్రాంతంలో ఉంది. దాని తర్వాత మంత్లీ పివోట్. ఎప్పుడైతే మంత్లీ పివోట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో అది సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మంత్లీ పివోట్ వీక్లీ పివోట్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా దాన్ని కూడా బ్రేక్ చేసి ఈరోజు దాని కింద క్లోజ్ అయింది. మోర్ ఓవర్ ఈరోజు క్లోజింగ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఒకటి ఈ వేవ్ డౌన్ సైడ్ ఎక్స్టెన్షన్ లెవెల్ ఏదైతే ఉందో అది 490 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. బట్ మొమెంటం వైజ్గా చూసినప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏది కూడా మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే కాదు. సో మేబీ ప్రీవియస్గా వచ్చిన లో ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే ఏదన్నా ఒక రికవరీ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అరౌండ్ 450 అండ్ 410 ఒక 40 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ప్రీవియస్గా చాలాసార్లు ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. సో ఇక్కడ రీటెస్ట్ చేస్తే కొంత బౌన్స్ కావచ్చు. అయితే ఈ బౌన్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి మాత్రమే మనం వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టాక్లో హైయర్ లెవెల్లో అగైన్ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. మనకి ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక రికవరీ లాంటిది వస్తే. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 510 ఆర్ 515 లెవెల్స్. దానికన్నా పైకి వస్తే మాత్రం 538 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 525 కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 525, 538 అండ్ 552 ఈ 3 లెవెల్స్లో ఎక్కడ ప్రైస్ రిజెక్ట్ అయినా కానీ మనకి ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఆర్ఈసీలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, బిఈఎల్. సో ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్. దీంట్లో కూడా సెల్లింగ్ ప్రెషరే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఏరియాని కూడా బ్రేక్ చేసి ఈరోజు కొంచెం కిందకే వచ్చింది. ఒకటి మనకి దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం రావాలి, మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ రావాలి అంటే మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ కావాలి. మంత్లీ పివోట్ అంటే 284. దీనికన్నా పైన డే క్లోజ్ అయితే కొంత రికవరీ రావచ్చు స్టాక్లో. అదర్వైజ్ ఫర్దర్గా కూడా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 250 దగ్గర ఉంది. సో 250 మనకి కొంత టెక్నికల్గా సపోర్ట్ సమ్వేర్ 245 అండ్ 230 ఈ 15 పాయింట్స్ జోన్ కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవచ్చు. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది కాక ప్రీవియస్గా ఒక హెవీ ఫాల్ వచ్చినప్పుడు లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఇది. సో ఇది మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ ఉండొచ్చు. అయితే స్టాక్లో ఇమీడియట్ బయింగ్ ఆపర్చునిటీ అయితే ఎలాంటిది లేదు. ఏదైనా ర్యాలీ వస్తే అగైన్ మనకి కొంత సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడు 267 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ కేస్ స్టాక్ కొంత పుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్స్కి వస్తే మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. 275 ఆర్ 280 లెవెల్స్లో అగైన్ మనకి కొంత షార్టింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అయితే ఫైనల్గా మన షార్ట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి ఒక మంచి పాయింట్ అనుకోవచ్చు. అరౌండ్ 250 ఆర్ 245 లెవెల్స్కి వస్తే షార్ట్ పొజిషన్స్ అన్నిటిని కూడా క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన టెక్నికల్స్ అండ్ కొంతవరకు ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి 100 డేస్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మేము కంటిన్యూస్గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఈ మంత్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది. వివరాలన్నీ కూడా profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్ని సందర్శించండి. మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.